హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ గ్లిమ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ మూవీ డిస్కషన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఇది కూడా ఇందాక నేనైతే ప్రీవియస్గా వీడియో చేశాను కదా, సంక్రాంతికి వచ్చే ఫిలిమ్స్, వాటి ఎక్స్పెక్టేషన్స్, వాటి బిజినెస్, అసలేంటి వాటి స్ట్రాటజీస్ అని క్లియర్గా అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. అందులో 3 ఫిలిమ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు రిమైనింగ్ 4 ఫిలిమ్స్ సంక్రాంతికి వస్తున్నాయి కదా, వాటి గురించి, వాటి ఎక్స్పెక్టేషన్స్ గురించి, వాటి మార్కెట్ స్ట్రాటజీస్ గురించి అయితే క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఇది పెద్దగా మీకు పనికి రాకపోవచ్చు వీడియో, ఊరికే టైం పాస్కి తింటున్నప్పుడు, బస్సులో ఎక్కడో ట్రావెల్ చేస్తున్నప్పుడు అలా చూడడానికైతే పనికొస్తుంది. వీడియో ఎండ్ వరకైతే చూడండి. మంచి ఎంగేజింగ్‌గా ఉంటుంది. మంచి కొత్త విషయాలు తెలుస్తాయి. మూవీ స్ట్రాటజీస్ గురించి, వీళ్ళెందుకు ఇలా పిక్ చేసుకుంటున్నారన్న టాపిక్స్‌నైతే క్లియర్‌గా కవర్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసి సినీ గ్లిమ్స్‌ని ఫాలో అవ్వండి. మూవీ ఇండస్ట్రీలో అప్డేట్స్ అన్నీ ఎప్పుడు ఫస్ట్ సినీ గ్లిమ్స్ నుంచే వస్తాయి. ఒకవేళ నా కంటెంట్ నచ్చకపోతే ఎలాగో సబ్స్క్రైబ్ చేయరు కాబట్టి ఇట్స్ ఫైన్. దాని గురించి ఎక్కువ మాట్లాడక్కర్లేదు. ఇంక లేట్ చేయకుండా నా నెక్స్ట్ 4 మూవీస్, వాటి బిజినెస్ స్ట్రాటజీస్, వాటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సంక్రాంతికి అని క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఇప్పుడు నెక్స్ట్ మనం 4 ఫిలిమ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం, సంక్రాంతి బరిలో ఉన్నవి. అండ్ అందులో ఫస్ట్ ఫిలిం వచ్చేసరికి మనశంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. అండ్ ఈ సినిమా అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లో మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఆయనతో పాటు విక్టరీ వెంకటేష్ గారు కూడా ఒక క్యామియో రోల్ అయితే చేశారు. ఈ సినిమా ఆల్రెడీ ఒక హిట్ స్టేటస్‌లోకి వచ్చేసిందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే అనిల్ రావిపూడి గారు చేసే ప్రమోషన్స్ గానీ, వచ్చిన కంటెంట్ గానీ, వెంకటేష్ గారి నుంచి వచ్చిన ఒక మేకింగ్ వీడియో కానీ, ఇవన్నీ చూసి జనాలు ఆల్రెడీ ఎక్సైట్ అయిపోయి ఉన్నారు. అండ్ సంక్రాంతికి జనాల ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ మూవీగా డిసైడ్ అయిపోయింది. ఆల్రెడీ ఒక హిట్ స్టేటస్‌లో అయితే ఉన్నారు. అండ్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెంత బావుందా అనే డిస్కషన్‌లో మాత్రమే ఉన్నామని అయితే తెలుస్తుంది. మేబీ ఎలా ఉంది క్లియర్‌గా అదంతా సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. బావుందా? బాలేదా సినిమా అని. అదైతే మూవీ అయ్యాక నేను రివ్యూ పెడతాను. మన ఛానెల్‌ని అయితే ఫాలో అవ్వండి. సో, ఆల్రెడీ ఒక హిట్ స్టేటస్‌లో అయితే ఈ మూవీ ఉంది. చాలా పద్ధతిగా, ప్లాన్డ్‌గా, ఎక్కడ డైవర్షన్స్ లేకుండా అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి ప్రతి ఇయర్ సంక్రాంతికి ఒక సినిమా వస్తుందండి. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం. మళ్ళీ ఈ ఇయర్ ఈ మూవీ. సో, ఆ ప్లాన్ ప్రకారంగా కంటెంట్ రిలీజ్ చేసుకుంటూ, ప్రమోషన్స్ చేసుకుంటూ, పిక్చర్ పర్ఫెక్ట్ ప్లాన్‌తో అయితే వెళ్ళిపోతున్నారు ఈ మూవీ టీమ్ వాళ్ళు. సో, ఈ మూవీ గురించి ఆల్రెడీ ఒక హిట్ స్టేటస్‌లో ఉంది కాబట్టి జనాలు ఇంకా మూవీ రిలీజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ బిజినెస్ పరంగా అయితే చాలా పెద్ద బిజినెస్ చేస్తుంది. ఓవర్‌సీస్‌లో కావచ్చు, ఇక్కడ మార్కెట్‌లో కావచ్చు. ఎందుకంటే అనిల్ రావిపూడి గారికి, ఫ్యామిలీకి ఉన్న కనెక్షన్స్, ఆయన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో చేసే సినిమాలు ఆల్మోస్ట్ జనాలందరికీ నచ్చుతున్నాయి కాబట్టి, ఈ సినిమాకైతే ఒక భారీ బిజినెస్ జరగబోతుంది. సో, అందులో డౌట్ అయితే లేదు. అండ్ ఆల్రెడీ జరిగిపోయింది గూడా. అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ నాకు తెలిసినంత వరకైతే నేను మీకు చెప్తాను. నా షార్ట్ వీడియోస్‌లో చెప్తాను మీకు. అందులో క్లియర్‌గా ఈ మూవీ బిజినెస్ గురించి. ఆల్రెడీ ఒక మంచి డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే ఉంది ఈ సినిమా హిట్ అవ్వడానికి. వెంకటేష్ గారి క్యామియో రోల్స్, వాళ్ళిద్దరూ చేసిన ఒక సాంగ్ ప్రోమో అయితే ఇవాళ రాబోతుంది. అండ్ ఫుల్ సాంగ్ వచ్చేసరికి 30th డిసెంబర్‌న రాబోతుంది. సో, ఆ రెండిటికి కూడా షార్ట్ వీడియోస్ మన ఛానెల్‌లో అయితే ఇవాళ పెడతాను. ఒకసారి చెక్ చేసేయండి. సో, ఈ సినిమా గురించి ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన సినిమా గురించి కాబట్టి పెద్ద ఎక్కువ మాట్లాడక్కర్లేదు. పోస్ట్ రిలీజ్ ఇంకా మూవీ ఎలా ఉంది, ఏం బాలేదు అన్న పాయింట్స్ అనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకోవాలి. ఈ సినిమా కాకుండా దాని తర్వాత సినిమా ఏంటంటే 'అనగనగా ఒక రాజు' నవీన్ పొలిశెట్టి గారు. సో, నవీన్ పొలిశెట్టి గారు 2 ఇయర్స్‌కో సినిమా అయితే తీస్తున్నారు. చాలా స్లోగా తీస్తున్నారు. మరి ఆయన రీజన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. కంటెంట్ దొరకట్లేదా, ఏం చేయట్లేదా అని. సో, అదైతే మరి చూడాలి. ఇంత లేట్‌గా సినిమాలు తీయడం ఎంతవరకు కరెక్ట్ అని నవీన్ పొలిశెట్టి గారైతే ఒకసారి ఆలోచించాలన్నమాట. అదొకటి. సో, ఈ సినిమా గురించి కూడా మంచి బజ్ అయితే ఉందన్నమాట మీడియా సర్కిల్స్‌లో. రీసెంట్‌గా నాగవంశి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. నేను ఇంకా రిస్కులు తీసుకోలేదు. ఒక సేఫ్ గేమ్ ఆడాలనుకుంటున్నాను. అందుకే ఈ సినిమాని సంక్రాంతికి తీసుకొస్తున్నాను. అండ్ ఈ సినిమాకి కంటెంట్ క్వాలిటీ పరంగా కూడా త్రివిక్రమ్ గారు దగ్గరుండి చూసుకుంటున్నారు అన్న పాయింట్‌ని అయితే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో అయితే మెన్షన్ చేశారు. సో, అందుకని ఈ సినిమా అవుట్‌పుట్ కూడా వస్తుందన్న నమ్మకంలో ఆయనున్నారు. ఒక మంచి హిట్ అయితే సంపాదించుకోగలుగుతారు ఇయర్ స్టార్టింగ్‌లో అని అయితే కాన్ఫిడెన్స్‌లో నాగవంశి గారైతే ఉన్నారు. అండ్ ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ కూడా బావుంది. మార్కెట్‌లో అయితే మంచి బజ్‌ని అయితే క్రియేట్ చేసిందనమాట. సో, ఇదో మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పాలి ఈ సినిమాకి. పైగా త్రివిక్రమ్ గారి హ్యాండ్ ఉంది కాబట్టి ఇంకొంచెం మెరుగులు దిద్దే అవకాశం ఉంటుంది మూవీకి, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఇది కూడా ఒక పాజిటివ్ జోన్‌లో అయితే ఉంది. అండ్ ఇంకో సినిమా శర్వానంద్ గారిది 'నారి నారి నడుమ మురారి' అనుకుంటా. అండ్ ఈ సినిమా గురించి కంటెంట్ బయట ఎక్కడా రావట్లేదు. చాలా సైలెంట్‌గా ఉంది. ప్రమోషన్స్ కూడా చాలా సైలెంట్‌గా చేస్తున్నారు. క్లారిటీ లేదు ఈ సినిమా సంక్రాంతికి వస్తుందో లేదో అలా ఉందన్నమాట ఈ సినిమా పొజిషను. బట్ డైరెక్టర్ కూడా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న డైరెక్టర్ రామ్ అబ్బరాజు గారు, శ్రీ విష్ణు గారితో కలిసి చాలా హిట్స్ అయితే తీశారు. ఆయన 2, 3 హిట్స్ వరకు తీశారు. సో, ఆ కాంబినేషన్‌లో ఈ మూవీ అయితే రాబోతుంది కాబట్టి డైరెక్టర్ మీద ఉన్న బజ్‌తో, ఆయనకున్న ట్రాక్ రికార్డ్‌తో ఈ మూవీ మీద కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బట్ ప్రమోషన్స్ పరంగా, కంటెంట్ పరంగా అనుకున్నంత స్థాయిలో లేవవి.
జనాలకి రీచ్ అవ్వడంలో చాలా లేట్‌గా రీచ్ అవుతున్నాయి. మేబీ మూవీ టీమ్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఒకసారి మీరు గ్రహించాల్సిందిగా కోరుతున్నాను. జనాలకు కొంచెం మీ సినిమా వస్తుందని చెప్పండి. ఒకవేళ పోస్ట్‌పోన్ అయితే పోస్ట్‌పోన్ అని చెప్పండి. ఎందుకంటే ఒకవేళ మీరు నిజంగా కంటెంట్ రిలీజ్ చేస్తుంటే అది జనాలకైతే రీచ్ అవ్వట్లేదు. ఒకసారి అది చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో, ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనరే. సో, ఆల్‌మోస్ట్ అన్ని సినిమాలు ఫ్యామిలీ ఎంటర్‌టైనరే ఎక్సెప్ట్ 'రాజా సాబు', 'జననాయకన్' ఇలాంటివి తీసేస్తే సంక్రాంతికి మొత్తం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్సే వస్తున్నాయి. 'శర్వానంద్‌కి' కూడా సంక్రాంతికి రావడం అప్పుడు మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. ఆయన వచ్చిన ప్రతిసారి కూడా హిట్ కొట్టారు సంక్రాంతి టైంలో. సో, ఈ సినిమాతో కూడా హిట్ కొడతారో లేదో చూద్దాం. ఆయనకు కూడా ఒక బ్యాడ్ ఫేస్ అయితే నడుస్తుంది. అనుకున్నంత స్థాయిలో సినిమా ఆడట్లేదు కాబట్టి, ఈ సినిమా వల్ల ఆయనకేమైనా బ్రేక్ వస్తుందేమో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. సో, ఈ ప్రతి సినిమాకి రివ్యూ మన ఛానెల్‌లో అయితే దొరికేస్తుందనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ప్లీజ్ ఫాలో సినీ గ్లిమ్స్. మూవీ ఇండస్ట్రీలో అప్డేట్స్ కోసం ఎక్కడ వెతకక్కర్లేదు. సినీ గ్లిమ్స్‌లోనే క్లియర్ అప్డేట్స్, హానెస్ట్ అప్డేట్స్ దొరుకుతాయి మీకు. మన ఇచ్చిన అప్డేట్ ప్రతిదానికి ఒక కరెక్ట్ వర్షన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఏవో పిచ్చి పిచ్చి అప్డేట్స్ అయితే ఏమో క్లియర్ ఒక ఇది పర్ఫెక్ట్ అనుకునే అప్డేట్ ఇస్తాం అనమాట. కేవలం సినీ గ్లిమ్స్‌లో. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇంకో డబ్బింగ్ సినిమా అయితే వస్తుంది 'ప్రశక్తి' అనమాట, శివకార్తికేయన్ గారిది. ఇది కూడా నేనైతే ఈ మూవీ కంటెంట్ ఏం ఫాలో అవ్వట్లేదు. మీరు ఎవరైనా ఫాలో అయితే ఈ మూవీ గురించి కింద కమెంట్స్‌లో చెప్పండి. అసలు మూవీ థీమ్ ఏంటి? స్టోరీ ఏంటి? అసలు ఎలా ఉండబోతుందని. ఇది కూడా జనవరి 14థ్ అయితే రాబోతుంది. సో, అదే చెప్తున్నా కదా! అన్ని మూవీస్ అయితే నేను చూసి రివ్యూస్ అయితే మన ఛానెల్‌లో పెడతాను. స్టే ట్యూన్ టు సినీ గ్లిమ్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్. బై బై.